నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురువారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కొలువు తీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా 10వ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ నితీష్ కు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ వివరించారు. హైదరాబాద్లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,338 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 210 ఆటోలు, ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం నెమ్డి గ్రామంలో కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నాననే ఆవేదనతో ఓ తండ్రి జీవితంపై విరక్తి పుట్టి చిట్టి వీరయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.